హాయ్ అండి, శ్రీవారి మెచ్చిన వంటికి స్వాగతం. సంక్రాంతి వచ్చేసింది కదండి. సంక్రాంతి అనగానే మనకు గుర్తుకు వచ్చే రంగవల్లికలు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, కొత్త అల్లుళ్ళు, కోడి పందాలు, రైతన్న సంబరాలు, భోగి పళ్ళు, పాల పొంగలి, మరెన్నో సాంప్రదాయమైన పిండి వంటలు. ముందుగా మనమందరం కూడా రైతన్న ఎంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుందామండి. ఈరోజు మన వీడియో సంక్రాంతి స్పెషల్ అరిసెలండి. కొత్తగా చేసుకునే వాళ్ళకి కొద్దిగా భయం అనిపిస్తూ ఉంటుంది కదా, అరిసెలు చేసేటప్పుడు పాడవుతాయేమోనని. ఎటువంటి భయం అవసరం లేకుండానే ఈ వీడియోలో టిప్స్ కనుక మీరు ఫాలో అవుతూ చేస్తే మొదటిసారి చేసినా కూడా చాలా చక్కగా వస్తాయండి అరిసెలు. ముందు మనం అరిసెలకు రేషన్ బియ్యం తీసుకోవాలండి. వాటిని 15 నుంచి 20 గంటల పాటు బాగా నాననివ్వాలి. ఎంత బాగా బియ్యం నానితే అంత చక్కగా అరిసెలు వస్తాయి. మధ్య మధ్యలో నానపెట్టిన నీళ్లు మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే వాసన వచ్చేస్తాయండి బియ్యం. ఇప్పుడు మనం బియ్యం నానపెట్టుకుందాం. బియ్యం నానపెట్టుకునేటప్పుడు తప్పనిసరిగా ఒక టిప్ పాటించాలండి. మనం తీసుకున్న బియ్యంతో పాటు, అంటే నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, దానితో పాటు ఇంకొక 1/2 గ్లాసు బియ్యం కూడా నానపెట్టుకోవాలి. ఎందుకంటే బెల్లం పాకంలో పిండి వేసుకునేటప్పుడు తక్కువైనా జారుగా అనిపించినా వెంటనే మన దగ్గర తడి బియ్యం పిండి ఉండాలి కదా రెడీగా. అందుకోసం మనం ఎప్పుడూ కూడా కొద్ది బియ్యం ఎక్కువగా నానపెట్టుకోవాలి. అంటే కేజీ బియ్యం తీసుకునే వాళ్ళు కేజీన్నర బియ్యం నానపెట్టుకోవాలి. చూడండి, బియ్యం చాలా చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యం కడిగేసుకున్నాక ఒక జల్లెడలో ఇలా బియ్యాన్ని వాడేసుకోవాలండి. నీళ్ళన్నీ బయటికి వచ్చేయాలి. ఇలా తడిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం బియ్యం కాబట్టి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ బియ్యం అయితే మిల్లుకిచ్చుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు బాగా జల్లించుకోవాలి. తడి బియ్యం కాబట్టి కొద్ది కొద్దిగా మాత్రమే వేస్తూ మిక్సీ పట్టాలి. చూడండి, ఇంత మెత్తగా ఉండాలి పిండి అంతా కూడా. ఇలా పైన మిగిలిన దాన్ని ఇంకొకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. పిండి మొత్తాన్ని మిక్సీ పట్టుకున్నాక మెత్తగా 2 సార్లు జల్లించుకోవాలండి. తర్వాత వెంటనే మనం మూత పెట్టేసుకోవాలి, లేకపోతే తడి ఆరిపోతుంది. ఇక్కడ మనం గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి, 3/4 గ్లాస్ బెల్లం తీసుకోవాలి. అదే కేజీ బియ్యం అయితే 750 గ్రాముల బెల్లం తీసుకోవాలి. మనం తీసుకున్న బెల్లంలో ఒక చిన్న ముక్క తీసేసి 2 స్పూన్ల పంచదార వేస్తే ఇంకొంచెం పాకం టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. చాలా తక్కువ నీళ్లు పోయాలండి, అప్పుడు పాకం చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక వడకొట్టుకోవాలండి. వడగొట్టేసుకున్నాక మళ్ళీ ఆ పాకాన్ని ఉండపాకం వచ్చేంత వరకు కూడా మరగనివ్వాలండి. చూడండి, పాకం మరుగుతూ ఉంది కదా. మనం మధ్య మధ్యలో ఒక చిన్న కప్పులోకి నీళ్లు తీసుకుంటూ కొద్దిగా పాకం వేసుకుంటూ గమనించుకుంటూ ఉండాలండి, ఉండపాకం తయారైందో లేదోను. చూడండి, ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో మనం పాకం వేసి చూసుకుంటే ఉండ వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు మనం పిండి అంతా వేసేసుకోవాలి. ఉండపాకం వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు దీనిలో మనం 1 స్పూన్ యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి వేసేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి. పిండి వేసుకునేటప్పుడు మాత్రం ఇంకొకరి సాయం తీసుకోవాలి. అప్పుడు మీకు ఉండలు లేకుండా చక్కగా కలపడానికి వీలవుతుంది. చూడండి, చక్కగా పిండి అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం చూడండి, ఉండ చేస్తుంటే చక్కగా కరెక్ట్గా రౌండ్గా రావాలండి. ఇక్కడ మనకి బెల్లం పిండి కూడా కరెక్ట్గా సరిపోయాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని
అది బాగా వేడెక్కాక వేసుకోవాలండి. ఇక్కడ ఆయిల్ మాత్రం చాలా ఎక్కువగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, మరీ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయినా మాడిపోతాయి. చూడండి ఎంత చక్కగా ఉండొచ్చిందో కదా. ఇప్పుడు మనం వీటిని ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకోవాలి. నువ్వులు తీసుకొని అటు ఇటు కొద్దిగా మనం ఇలా అద్దుకోవాలండి. ఒక కవర్ తీసుకుని కొద్దిగా దానికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవాలండి. ఇప్పుడు మనం అరిసె షేప్లో ఇలా ఒత్తుకోవాలి. చూడండి అన్నీ కూడా ఇలాగే తయారు చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగిందో కదా. ఇలా కనుక పొంగితే మీకు అరిసె చాలా బాగా వచ్చినట్టు. అరిసె వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తీసేసుకోవాలి. అన్నీ కూడా ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలి. తీసేసిన వెంటనే ఒక డబ్బాతో కానీ లేకపోతే అరిసెలు ఒత్తుకునే దానితో కానీ ఒకసారి ఒత్తుకోవాలండి. అప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి చక్కగా ఎంత చక్కగా వచ్చాయో అరిసెలన్నీ కూడా. చూశారు కదండి, సంక్రాంతి పిండి వంట అయిన అరిసెలు రెడీ అయిపోయాయి కదా. ఇక్కడ ఒక మీకు చిన్న టిప్ అండి. కేజీ బియ్యంతో అరిసెలు చేసుకునే వాళ్ళకి 750 గ్రాముల బెల్లం తీసుకోవాలి కదా. దానిలో 700 గ్రాముల బెల్లం, 50 గ్రాముల పంచదార కనుక పాకం పట్టుకునేటప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చెప్పుకున్నట్టుగానే బియ్యం నానబెట్టుకునేటప్పుడే ఇంకొంచెం బియ్యం అధికంగా నానబెట్టుకోవాలి. పాకంలో బియ్యం పిండి వేసేటప్పుడు అస్సలు తడి ఆరకూడదండి. వెంటనే మూత పెట్టేసుకోవాలి. అలాగే తప్పనిసరిగా ఉండపాకం రావాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ముందు వీడియోలో కూడా 5 రకాలైన సంక్రాంతి పిండి వంటలు ఉన్నాయి. చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారి మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.